హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరు మంచిగా ఉన్నారా అండి? అందరు లంచ్ అయిందా ఫ్రెండ్స్? సువర్ణ ఎటో పోతుంది అనుకుంటారా? అవునండి, మీరు చూసేది నిజమేనండి. కుక్క పిల్లకైతే అన్నం తీసుకెళ్తున్నా. 9 వేల కుక్క పిల్ల అండి. అక్క వాళ్ళు అయితే లేరు, ఊరికి వెళ్ళారు. ఇంకా పాపం అదైతే అల్లారిపోతుందండి. ఎట్లా అంటే చిన్న పిల్లల గారాబం చేస్తుంది. చూడండి, చాలా బాధేసింది. ఇంకా పెరుగన్నం అయితే తీసుకుపోయి పెట్టినండి. నేను తినలే ఇంకా. నువ్వు తిని తల్లి, నేను తిన్నాక పోతా అంటే అస్సలు తింటలేదండి. అది ఎవరో వచ్చిరన్న సంబరంలో గాయ గాయ చేస్తుంది. ఎందుకంటే ఇంట్లో మనుషులు లేకపోతే చాలా బెంగటిల్తాం కదా మనం కూడా. బట్ దానికి నోరు లేదు కానీ సేమ్ మనిషికి ఉండే అన్ని ఆలోచనలు ఉన్నాయి అనిపించింది నాకు. నన్ను చూసుడుతోనే ఎత్తుకో అంటుంది. నాకేమో కుక్కలంటే చాలా భయం. అది ఎంత మీది మీదికి వస్తుంది చూడండి. లేదు లేదు, నేను తినాను తలకాయ ఊపుతుందండి. తిని తల్లి తిను, ఆకలి చాలా ఇంపార్టెంట్ కదా, తిను అని నేను అంటున్నా. కొన్ని గచ్చిగడంగా వాటర్ పడితేనే మస్తు మొత్తుకుందండి. నిజంగా కుక్కలకు చాలా విశ్వాసం ఉంటుంది. ఎవరు వచ్చింది అనేది కూడా మనకు చెప్తుందండి. నిజంగా చాలా గ్రేట్ అని చెప్తా. కుక్కలు కూడా కాలభైరవ స్వామి ఉంటాడని మీ అందరికీ తెలిసే ఉంటుంది. తినమని చాలా బతిలాడిన, అంతా అడిగేసి ఇంకనైతే నేను పూరి కూడా వేసిన. ఇక నువ్వు తినకపోతే నేనైతే పోతున్నా, నేను తింటాను వచ్చిన అండి. మరి నేను చెప్పిన ముచ్చట్లు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఉంటా, మళ్ళీ బాయ్.